మీలో 100 మెంబర్స్ హు ఆర్ ఫ్యాట్, వాళ్ళని మీరు ఫ్యాట్ ఎందుకున్నారు అని అడిగారనుకో, వాళ్ళు చెప్పే ఫస్ట్ ఆన్సర్ ఏంటి తెలుసా? ఒక 95% మెంబర్స్, ఇట్ ఈస్ జీన్స్. జీన్స్ వల్ల మేము ఫ్యాట్ అయ్యాము. అంటే వీడు తప్పు కాదు, వాళ్ళ అమ్మను నాన్నను వాళ్ళ తాతను ముత్తాతను ఎవరో ఒకరు హెవీ ఉండి ఉంటారు. సో వీళ్ళు ఏమనుకుంటారు, అదే వీళ్ళకి వచ్చింది అనుకుంటారు. బట్ ద మెయిన్ థింగ్, జీన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుంది తెలుసా? నేను ఉన్నగా చెప్పడానికి చెప్తా. మీ జీన్స్ మెయిన్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈ 4 థింగ్స్ ని. మీ తిన్న ఫుడ్ ని ఎంత ఫాస్ట్ గా డైజెస్ట్ చేస్తుందని, బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి అని, మీకు ఎంత ఆకలి అవుతుంది, అండ్ మీ హార్మోన్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఇది ఒకటి. ఓకే, ఈ 4 థింగ్స్ ని మెయిన్ గా మీ జీన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ని కూడా మీరు ఓవర్ రైడ్ చేయొచ్చు ఒకవేళ మీరు ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటే. సో ఇక్కడ కల్పరేట్ ఎవరు? మీరే. ఫస్ట్ జీన్స్ మీద నెట్టే ముందు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, అవిటిని సెట్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత కూడా మీరు అదే ఫేస్ చేస్తున్నారు, స్టిల్ మేము ఫ్యాట్ అవుతున్నామంటే మీ బ్లడ్ వర్క్ చేపియండి. మీకు ఏమన్నా డెఫిషియన్సీస్ ఉన్నా ఏమన్నా ఉన్నా యూ కెన్ రెక్టిఫై ఇట్. అంతేగాని అడ్డమైన గడ్డి తినుకుంటా ఏమన్నా అంటే నా జీన్స్ వల్ల నేను ఇట్లున్నా, నేను దాని వల్ల ఇట్లున్నా, నేనేం చేస్తలే. ఓకే, మీరు మీ పేరెంట్స్ ని చూసుంటారు, మీ పేరెంట్స్ మేబీ యువర్ మదర్ యువర్ ఫాదర్ ఫ్యాట్ ఉండి ఉండొచ్చు. సో మీరు అది జీన్స్ వల్ల మీకు వచ్చింది అనుకునే ముందు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో చూడండి. ఒకవేళ వాళ్ళు కంప్లీట్ క్లీన్ ఫుడ్ తింటున్నారు, స్టిల్ దే ఆర్ ఫ్యాట్, దెన్ వాళ్ళకి కూడా బ్లడ్ వర్క్ చేయించండి. యూ విల్ నో ద ఇష్యూ. ఏమీ చేయించకుండా ఇష్టం వచ్చినట్టు తినుకుంటా, ఫుడ్ కంట్రోల్ లేకుండా ఏమన్నా అంటే జీన్స్ వల్ల నేను ఇట్లా ఫ్యాట్ అయిపోయాను అంటే దట్స్ నాట్ కరెక్ట్ కదా. మీకు చిన్న సామెత చెప్తా వినండి. ఒకవేళ మీ జీన్స్ అనేది లోడెడ్ గన్ అయితే మీ హ్యాబిట్స్ అనేవి ట్రిగర్ నొక్కేది. అర్థమవుతుందా? మీ హ్యాబిట్ సెట్ ఉన్నాయనుకోండి, ట్రిగర్ అవసరం లేదు, లోడ్ లోనే ఉంటుంది. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యాట్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే.